నమస్కారం సార్. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నది సిబిల్‌కి, అలాగే పెళ్ళికి కూడా ఈ మధ్య కాలంలో ముడిపెట్టిన సందర్భాలు మనం చూసాం సార్. పెళ్ళిళ్ళు గూడా డ్రాప్ అయిన పరిస్థితులైతే కనిపించాయి. ఫస్ట్ ఆ అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు అనే దానికన్నా కూడా సిబిల్ ఎంతుంది అనేది గూడా చూస్తూ ఉన్నారు. అంటే ముందైతే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అని అనేవాళ్ళు. ఇప్పుడు సిబిల్సు ఇవి చూస్తున్న సిట్యుయేషన్ కనిపిస్తుంది. దీనికేమన్నా మీరు రెస్పాండ్ అయితారా? డెఫినిట్‌గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఆ నమ్మకాలు పోతున్నాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నమ్మకాలు పోతున్నాయి. అదివరకేంటంటే ఒక పెళ్లి సంబంధం తెచ్చారు అంటే మనకి నోన్ సోర్సెస్ ద్వారా వచ్చేది. అంటే పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ పేరయ్యని ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఒక మీడియేటర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే కంప్లీట్ ఆన్‌లైన్ మీడియేషన్ అయిపోయింది. ఎవరేంటో తెలీదు మనకి. సో, మనం కొత్తగా ఎవరితో డీల్ చేస్తున్నామో తెలీదు. ఈ మ్యారేజ్ బ్యూరోలు వచ్చేసేపాటికి ఏమవుతుందంటే గట్టిగా వాళ్ళ గురించి మనకి తెలియటానికి స్కోప్ లేదు. కాబట్టి ఏమవుతున్నాయి చాలా వరకు నమ్మకం మీద జరిగే పెళ్ళిళ్ళన్నీ కూడా ఎక్కువగా ఫేక్ సర్టిఫికేట్స్, వాళ్ళ యొక్క వెల్త్ ఓవర్‌గా చెప్పుకోవటం, అలాగే వాళ్ళ సాలరీలు ఓవర్‌గా చెప్పుకోవటం, ఇవన్నీ చూడటం వల్ల ఏమవుతుందంటే చాలామంది అమ్మాయిలు మంచి సంబంధం అని పెళ్లి చేసుకొని, వాళ్ళు చివరికి ఇప్పుడు రూ. 1,00,000 సాలరీ అని చెప్పి హౌసింగ్ లోన్‌లు ఇయన్నీ కట్టి చివరికి చేతిలో 10,000 ఉండే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి వీళ్ళేంటంటే నిజాయితీగా, సిన్సియర్‌గా చెప్పకపోవటం, విషయాన్ని 100 అబద్ధాలాడైనా పెళ్లి చేద్దాం అని చెప్పేసి అదొక సాకుగా తీసుకొని మ్యారేజ్ చేసేసుకొని, ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి పడక డిసప్పాయింట్ అయిపోయి, బ్రేకప్ అయిపోయి ఎన్ని పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ముందే వాటి యొక్క జెన్యూనిటీగా ఈ సివిల్ స్కోర్ తీసుకోవటం వల్ల నిజంగా అతని యొక్క క్యారెక్టర్ ఏంటనేది అమ్మాయిదైనా, అబ్బాయిదైనా జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది తెలుస్తుంది మనతో. అంతా బానే ఉంటది. కానీ ఆయన పరిస్థితి ఏంటి? ఆయన సాలరీ స్లిప్ అది ఒరిజినలో కాదో, ఫేకో కాదో తెలీదు. కంపెనీకెళ్తే వాళ్ళు సెక్యూరిటీస్‌తో రానివ్వరు బయటికి లోపలికి రానివ్వరు. అంటే ఈ నిర్ణయం కరెక్టే అంటారా? పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం సిబిల్. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళు వ్యక్తిగతంగా కూడా ఎలా ఉంటారు డిసిప్లిన్‌గా? సో, ఇప్పుడసలు పెళ్లి చేసుకునేది ఒక అమ్మాయి దేనికోసం? అవతల వాళ్ళు ఫైనాన్షియల్‌గా సెక్యూరిటీ ఇస్తారనే గదా! అసలు బేస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి? ఒక అమ్మాయి ఎందుకు చేసుకోవాలి ఒక అబ్బాయిని? ఆయన చూస్తాడు, ఫైనాన్షియల్‌గా ఆదుకుంటాడు. ఈ అమ్మాయి జాబ్ చేయటం సెకండరీ పర్పస్. కుటుంబానికి అవసరమైతే చేయాలి తప్ప, ఈ అమ్మాయి సాలరీ మీదే నేను బతుకుతాను అనే అతను పెళ్ళికి ఈజ్ అన్‌ఫిట్ యాస్ పర్ ట్రెడిషన్. మన ట్రెడిషన్ ప్రకారం మగపిల్లలు సంపాదించాలి బేసిక్‌గా. సో, అసలు అదే పాయింట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నువ్వెంత సంపాదిస్తున్నావు అన్నప్పుడు, మనం ఒక భరోసా మీద ఎళ్తున్నప్పుడు, ఇవాళ నమ్మకాలు లేవు ఎవరి మీద ఎవరికీ. అన్ని ప్రూఫ్స్ ఇవ్వాల్సిందే. కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను.